ఏసన్న గారి దగ్గరికి అంటే ఒక ఆయన వచ్చాడంటే, ఏసన్న గారా మేము మీ మందిరానికి వస్తానండి అని అంటాడు. ఒరే బాబు, ఇది నా మందిరం కాదురా, ఇది ఎవరిది? దేవుని మందిరం. ఇంతకీ ఏ ఊర్రా మీది అన్నారంట. ఫలానా ఊరు అన్నాను. ఇంత ముందు ఎప్పుడైనా గుడికి వెళ్ళామన్నారు. ఒకటేంటండి బాబు, 5-6 గుడికి వెళ్ళాను అన్నాడంట. మరి ఇప్పుడు 5-6 గుళ్ళల్లో ఏది బాగోలేదేంట్రా అన్నాడండి. బాగోలేదండి, అందుకని ఇక్కడికి వచ్చాను అన్నాడంట. ఏసన్న గారు అన్నారంట, ఒరే నువ్వు రాకరా బాబు ఇక్కడికి, ఆల్రెడీ 5 గుళ్ళు చెడగొట్టావు నువ్వు, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా నువ్వు చెడగొడతావు. గుళ్ళన్నీ మంచియేరా, నువ్వు మంచోడు కాదు, నువ్వు భక్తిపరుడు కాదు. కనీసం ఏదో ఒక్క మాట అయినా పట్టుకోదేంటండి, ఒక్క మాట అయినా మార్చదేంటండి? చెప్పండి. మారుస్తుంది. కనుక నా ప్రియులారా, గుళ్ళు మార్చేసినంత మాత్రాన మనం భక్తిపరులు అయిపోతాం అనుకుంటున్నారా? కాదు. గుడిలో దేవుని మాటలు విని సహించుకుని ముందుకు సాగితే మనం ఏమవుతాం చెప్పండి? భక్తిపరులు.